హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజైతే నేను మీకు నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ప్రతి హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ చాలా బిజీగా ఉంటుంది కదండి. హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా అంతే సంగతి. ఎంత త్వరగా లేచినా పనులు అవ్వవు, ఎంత త్వరగా చేద్దామనుకున్నా అస్సలు కుదరదు. సో ఇన్ని పనులు ఒకే చేత్తో హ్యాండిల్ చేస్తున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి, వర్కింగ్ ఉమెన్ చాలా గ్రేట్ కదండి. అయితే ఈరోజు నాకు ఒక 3 డేస్ నుంచి హెల్త్ అయితే బాగోలేదండి. ఈరోజు మంగళవారం కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని నాకు వీలైనంతలో కాస్త పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను. అయితే ఇక్కడ నేను గడప పూజ చేస్తున్నానండి. గడప పూజ అంటే మనకు సాక్షాత్తు అమ్మవారి పాదాలతో సమానం అండి. మనం అమ్మవారి పాదాలని ఎంత భక్తితో పూజ చేస్తామో, అలంకరిస్తామో అంతే ఇదిగా మనం గడప పూజ అయితే చేసుకోవాలండి. అలంకరించడం కానీ ఏది కానీ మనకు అమ్మవారి పాదాలతో అయితే సమానం అండి. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. కానీ మాకు ఇక్కడ చెక్కతో లేదండి గడప, టైల్ ఇచ్చారు. చెక్కకి చక్కగా పసుపు రాస్తే ఎంత అందంగా ఉంటుంది కదా. ఏం చేస్తాం, ఉన్న దాంట్లో సర్దుకోవాలి. చక్కగా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు పొట్టు కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. ఇక్కడ వీడియో అయితే మా బాబు తీస్తున్నాడండి, అస్సలు వినట్లేదు, అందుకే మొత్తం షేక్ అవుతూ వస్తుంది. కాస్త సర్దుకోండి. ప్రతిరోజు కూడా ఒక్క అరగంట కానీ ఒక 20 నిమిషాలు కానీ మనము భగవంతుడికి కేటాయించినట్టయితే ఆ రోజంతా కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. వర్కింగ్ ఉమెన్ వాళ్ళైనా సరే, టైం కుదరదు అన్నా సరే ఒక్క 20 నిమిషాలండి. ఒక 20 నిమిషాలు ముందు లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని ఒక 20 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని అలా ప్రశాంతంగా కూర్చోండి అంతే. చాలా పాజిటివ్. ప్రతిరోజు ఇలా పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం వారానికి 2 సార్లు అయినా సరే, మంగళవారం శుక్రవారం కానీ వాళ్ళకి ఈ రోజు వీలైతే ఆ రోజు ఒక్క 2 రోజులైనా చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు ఒక 5 కానీ 9 కానీ పెట్టుకొని పెట్టినట్లయితే ఆ గడప మీద నుండి ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అన్నీ కూడా అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయండి. ఏ ఇంటి సింహద్వారానికైతే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు 5 కానీ 9 కానీ పెట్టుకుంటారో అక్కడ మాత్రం ఖచ్చితంగా అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. పూజ ఒకటి సరిపోదండి, మనకి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. నమ్మకంతోనే కదండి ఏదైనా. మనం దేవుడిని గట్టిగా నమ్మి మనం ఒక కోరికను కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడైతే అందంగా ఇంటిని కానీ, పూజ గదిని కానీ, గడపని కానీ చక్కగా అలంకరిస్తారో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటారు కదా. గడప పూజ అయితే అయిపోయినట్టేనండి, పూలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము తులసమ్మ దగ్గరికి వెళ్దాము. దీన్ని చక్కగా నేనైతే కడిగేసి పసుపు రాసేసాను, బొట్లు కూడా పెట్టుకున్నాను. చిన్న ముగ్గు వేసుకొని మనమైతే అమ్మవారిని ఇక్కడ ఇలా పూజ చేయాలి, అలా పూజ చేయాలి అని ఎప్పుడూ అనుకోకండి. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారనే కాకుండా మీకు ఎంత వీలవుతుందో అంత మీరు పెద్ద ఎక్కువ నైవేద్యాలు పెట్టేయడము, ఎక్కువగా అలంకరించడము మీకు అదంతా అవసరం లేదండి. అమ్మవారు అలా అసలు ఎప్పుడు కోరుకోరు. మీకు ఏమి వీలు కానప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే అక్కడ పెట్టి మీరు ఒక 2 అగరత్తులు వెళ్ళి మనస్ఫూర్తిగా స్మరిస్తారో అమ్మవారు ఖచ్చితంగా మీ పూజను చూస్తుందండి. పూజకి ముఖ్యంగా కావాల్సింది మంచి నిర్మలమైన మనసు అండి. మీరు ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా మీకు వీలైనంతలో ఒక చిన్న ముగ్గు పెట్టుకొని ఒక్క పువ్వైనా సరే అలా అలంకరించుకొని పసుపు కుంకుమలతో అయినా సరేనండి. మీకు ఒకవేళ పువ్వులు కూడా లేని ఈ రోజున మీరు చక్కగా అక్షంతలైనా కూడా సమర్పించవచ్చు. పూజ అంటేనే ఒక మంచి పాజిటివ్ వైపు అండి.
పూజ చేయడం ద్వారా మనము కూడా కొంచెం పాజిటివ్గా మారి మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ చాలా మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు నిజంగా మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర ఒక్క 5 నిమిషాలు కూర్చొని చూడండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నా పెళ్ళికి ముందు వరకు ఒక్క అగరత్తి కూడా వెలిగించింది లేదు. అసలు దేవుడు అనే వాడే లేడు. అసలు దేవుళ్ళంతా ఫ్రాడ్. ఒకవేళ నిజంగానే దేవుడు ఉంటే అంత వేస్ట్ వాళ్ళు ఇంకొకరు ఉండరు అని నోటికి ఎంత వస్తే అన్ని మాటలు అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు అంటే ఏంటి అని నేను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం చేసింది ఏది ఎక్కడికి వృధాగా పోదండి. ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాస్త ఓర్పు ఉండాలంతే. దేవుడు మనకి కావాల్సినవన్నీ ముందే రాసిపెట్టి ఉంటాడు. మనమే కాస్త కంగారు పడి అంతా హైరాణ పడిపోయి బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి నిశ్చలమైన మనసుతోటి ఒక్కసారి అలా కూర్చోండి. దేవుడిని అలా చూస్తూ ఉండండి. అమ్మవారిని ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అసలు. అమ్మవారు అలా నవ్వుతూ చక్కగా ఫోటోలో కూర్చుంటే ఒకసారి మాట్లాడి చూడండి. నిజంగా మీరు ఎదురుగా ఒకరు కూర్చున్నారనుకొని ఒకసారి మాట్లాడండి. చాలా తేడా అనిపిస్తుంది. అమ్మవారు మీకేదో చెప్పాలనుకుంటుంది. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చిన్నప్పుడు ఒక్క దీపం కూడా పెట్టాను. నేను ప్రతి మంగళవారం ఉపవాసం కూడా ఉంటున్నాను. చెప్తాను నా స్టోరీ కూడా మీకు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడా విని ఉండరు. అమ్మవారు అలా మార్చేసింది. మనం చేసే ప్రతి ఒక్క మంచి పని తిరిగి మన దగ్గరికి ఖచ్చితంగా వచ్చి చేరుతుందండి. కాస్త సమయం పడుతుందంతే. కొంచెం ఓపిక ఉండాలి. ఖచ్చితంగా మన కళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే కొంచెం ఎక్కువ అనుకుంటారేమో. నిజంగా ఒకసారి మీరు అమ్మవారితో కానీ మీకు నచ్చిన దైవంతో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడండి. మనసులో కాదు, బయటికి మాట్లాడండి. ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది. మీరు నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, అమ్మా నాకు ఇది ఉంది, నేను చేసింది తప్పై ఉండొచ్చు, నన్ను క్షమించమ్మా, నాకు దారి చూపించు తల్లి అంటే మీకు ఏదో ఒక రకంగా దారి అయితే చూపిస్తుందండి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది, తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని హత్తుకుంటుంది. ఈరోజైతే ఇలా చిన్నగా పూజ చేసుకున్నానండి. ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా, అందుకే ఇలా నేను నైవేద్యం కూడా ఏం పెట్టలేకపోయాను. అందుకే మనం పుట్నాలు ఉంటాయి కదండి, పుట్నాలు కాస్త చక్కెర వేసి అలా పెట్టాను. ఒక్కొక్కసారి బెల్లం ముక్క పెడతాను, ఒక్కొక్కసారి అయితే మరి పల్లీలు కూడా పెడతానండి. మరీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడైతే అమ్మవారు మనం ఏం పెడతామని ఎప్పుడు చూడదండి. మనం ఎంత మంచి మనసుతో అలా కూర్చొని కాసేపు అలా కూర్చుంటున్నామని మాత్రమే చూస్తుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు విధానం అయితే ఇదండి. పూజ చేసుకునేసరికి పిల్లల టైం కూడా అయిపోతుంది కదా, గబగబా వెళ్ళి టిఫిన్ చేసుకోవాలి. ఈరోజైతే పెసరట్టుకేసాను. మా వారు కూడా హెల్ప్ చేస్తారు. మీకు చెప్పాను కదండి ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటానని. కానీ ఈరోజు అయితే ఫస్ట్ డే అండి, నేను ఉండట్లేదు. ఒక 3 days నుంచి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, చాలా నీరసంగా ఉంది. కాబట్టి ఒక్కరోజు వద్దని అన్నారు ఆయన. ఈరోజైతే ఇక్కడ పూజ అయిపోగానే వచ్చి పాలు కాస్తున్నానండి. పాలు పిల్లలకి ఇచ్చేసి అందులోనే టీ పెట్టుకుంటాము నేను, మా వారు. పెసరట్టుకి వేసానని చెప్పాను కదండి, ఇలా పాలు పెట్టుకున్నాను. పక్కనే పల్లీలు కూడా వేయించేస్తున్నాను. 2 పనులు చకచక అయిపోతాయి కదా. పిల్లలకు టైం అయిపోతుంది, ఆయన కూడా డ్యూటీకి టైం అవుతుంది. అందరి ఇళ్లలో దోసపిండి అంటే కనీసం తక్కువలో తక్కువ ఒక 2 రోజుల కన్నా ఉంటుంది కదండి. మా ఇంట్లో మాత్రం అలా కాదు. ఈ రోజు పిండి ఈ రోజుదే, రేపటి పిండి రేపటిదే. అసలు ముందు చేస్తే అస్సలు ఒప్పుకోరు. ఎప్పటి పిండి అప్పుడు ఫ్రెష్గా పట్టాల్సిందే. ఈ రూల్ మా ఇంట్లో మాత్రమేనా, ఇంకెక్కడైనా కూడా ఉందా? ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పాలైతే కాగిపోయినాయండి. పిల్లలకు పోసేసి టీ పెట్టుకోవాలి. పిల్లలు ఫుడ్ విషయంలో అయితే ఏం ఇబ్బంది పెట్టరండి. ఏం చేస్తే తినేస్తారు. చాలా వరకు అయితే అది కావాలి ఇది కావాలని అయితే ఏం అడగరు. పాలైతే పోసేసాను. అవి చల్లారేలోపు టీ పెట్టుకుందాం. ఖచ్చితంగా అల్లం టీనే తాగుతామండి మేమైతే. కొంచెం హాయిగా అనిపిస్తుంది. హెల్త్ ఏదైనా బాగోలేదన్నప్పుడు, జలుబు అయినప్పుడు అల్లం టీ తాగితే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లల పాలైతే చల్లారుతూ ఉన్నాయి.
ఈ టీ టైం మాత్రం ఖచ్చితంగా మేము ఇంట్లో అందరం కూర్చొనే తాగుతామండి. పిల్లలు పాలు, మేము టీ కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ తాగుతాము. పిల్లలు ఏం చేశారు, హోంవర్క్స్ రాసారా లేదా అని ఆయన అడుగుతూ ఉంటారు. చూపించండి అని, స్కూల్లో ఏం జరిగిందని. అలా అందరం రౌండ్గా కూర్చొని చక్కగా పాలు వాళ్ళు, మేము టీ అలా సరదాగా అయితే తాగేస్తాము. ఇదిగోండి ఇలాగా రౌండ్గా కూర్చొని ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టు అన్ని విషయాలు మాట్లాడతారు పిల్లలైతే. స్కూల్లో అది జరిగింది, ఇది జరిగింది. మా వాడు చూడండి, ఇది 2వ కప్పు లాగేస్తున్నాడు. అది కాలుతుందన్నా సరే తాగేయాల్సిందే. ఇంక ఇక్కడ వచ్చి పిండికి వేస్తున్నాను, పెసరట్టు పిండికి వేస్తున్నాను. ఈరోజు అయితే పెసరట్టు అండి. ఇంకా లంచ్ అయితే స్కూల్ పక్కనే కాబట్టి నేను ఒక 1/2 అవర్ ఉందన్నప్పుడు వెళ్ళి ఇచ్చొస్తాను. దానికేం ప్రాబ్లం లేదు. స్కూల్ అయితే పక్కనే, ఒక 3 బిల్డింగ్స్ పక్కన. లంచ్ కాస్త లేట్గా చేసినా సరిపోతుంది, కానీ టిఫిన్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. స్నాక్స్ అండ్ టిఫిన్. పిల్లలకు ఒకసారి స్నాక్స్కి కూడా ఇలా టిఫిన్ తీసుకెళ్ళిపోతారు, లేదా క్యారెట్ ముక్క కానీ కీర కానీ. మరి అవి కూడా వద్దంటే ఒక్కొక్కసారి ఇంకా తప్పదు, బిస్కెట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకెళ్తారు, ఎందుకంటే స్కూల్లో జంక్ అలౌ చేయరు. ఒకవేళ పొరపాటున తీసుకెళ్ళినా వీళ్ళ చేత్తోనే తొక్కిచ్చేస్తారు పాపం. అందుకని అది వేస్ట్ అయిపోతుందనే భయానికనే తీసుకెళ్ళరు. ఇంట్లో అయితే ఇంకా తాపలేం కదండి, తింటారు అప్పుడప్పుడు, ఏం చేయలేము. ఇంకోటి మేము ఎక్కువ నార్మల్ దోశలు అయితే ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడమండి. ప్లెయిన్వి అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏమి ఉండవు కదా. వాటిలో ఖచ్చితంగా ఏవైనా పప్పులు వేయడానికి ట్రై చేస్తాము. రాగులు కానీ, లేకపోతే అన్ని పప్పులు, ఆల్ మిక్స్ పప్పులని ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోము. కొన్ని హెల్త్ కూడా మంచిది కదా, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, తొందరగా ఆకలి కూడా వేయదు. ఇలా పెసరట్టు కానీ అన్ని పప్పులతోని కానీ అలా వేయడానికి ట్రై చేస్తాము. అదండి ఈరోజు అయితే టిఫిను. చట్నీ అయితే నేను పూజ చేస్తున్న టైంలో ఆయన చేసేసారు, దానికి ఏం ఇబ్బంది లేదు. చట్నీ అయితే అయిపోయింది, గబగబా ఇంకా తినేస్తే ఈరోజు పని అయిపోయినట్టే. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పని స్టార్ట్ చేయాలి. బట్టలు మిషన్కి వేయడం, కాస్త ఇల్లు సర్దడం. ఇల్లు అయితే 24 hours సర్దుతానే ఉండాలండి. మా ఒక్కింట్లోనే ఇలాగా, మీ ఇంట్లో కూడా ఇంతేనా? పిల్లలున్న దగ్గర మనం కష్టపడి ఒక 4 గంటలు కూర్చొని సర్దితే 1 గంటలో మొత్తం నార్మల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎవరు సర్దలేదేమో ఆ రేంజ్కి తీసుకొస్తారు. ఈ టాలెంట్ మా పిల్లలకైనా, మీ పిల్లలకు కూడా ఉందా? ఖచ్చితంగా చెప్పండి. అంతేనండి, మరి ఈ రోజుకైతే మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అదే చేత్తో ఒక చిన్న లైక్ వేయండి, చాలా బాగుంటుంది మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీకు ఏదైనా చేంజ్ చేయాలి, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. ఒక చెల్లిలాగా నేను అన్నీ చూస్తాను, తప్పుగా అస్సలు అనుకోను, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఉంటాను మరి, ఈ రోజుకైతే ఇంతే మరి. స్ప్రెడ్ పాజిటివిటీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. And please don't forget to like, share and subscribe. Thank you.